welcome to my channel Hema Hangama and welcome to Big Boss season 8 promo analysis of 1, 2, 3 of episode number 25. మరి 25 లో ఏం జరిగింది, చాలా ముచ్చట్లు జరిగినాయి. సో ఒక పక్కన ఒక క్లాన్ కి చీఫ్ మన నిఖిల్ అయితే, ఇంకో పక్కన క్లాన్ కి చీఫ్ సీత అయింది. సో కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు మళ్ళా ఏ క్లాన్ లోకి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు డిసైడ్ అయ్యి వెళ్తూ ఉంటారు అనమాట. అలా అందరూ సీత క్లాన్ కి వెళ్ళిపోతారు. ఓన్లీ సోనియా, పృథ్వీ, మణికంఠ మాత్రమే నిఖిల్ క్లాన్ లోకి వెళ్తారనమాట. లాస్ట్ కి వచ్చేసరికి ప్రేరణ అండ్ యష్మి మిగిలితే, యష్మి ముందే డిసైడ్ అయిపోతే ప్రేరణ లేదు బిగ్ బాస్ ఒక నిమిషం ఆగండి అని అంటది. తర్వాత మనకి లైవ్ అప్డేట్స్ లో వచ్చింది ఏంటంటే ప్రేరణ ఆల్సో వాంట్ టు గో టు సీత క్లాన్ అనమాట. సో అలా అనుకుని తర్వాత బిగ్ బాస్ స్వాప్ చేసుకోండి మీరు ఒకళ్ళని అంటే, నాకు స్వాప్ చేసుకోవడం ఇష్టం లేదు బిగ్ బాస్ అని చెప్పి సీత అంటది. ఎందుకంటే ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని చెప్పి అలా అనడం వల్ల ముందు స్వాప్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు నాకు, వాళ్ళందరూ నన్ను నమ్మొచ్చారు కాబట్టి నేను ఎవరిని స్వాప్ చేయదలుచుకోలేదని చెప్పుద్ది. ఆ తర్వాత మళ్ళా యష్మి ఏం ప్లాన్ వేసిందో ఏమో తెలియదు కానీ, సో మళ్ళా నేను నిఖిల్ క్లాన్ లోకి వెళ్తానని అంటది. సో అప్పుడు ప్రేరణని స్వాప్ చేసి, సో ఇలా మన సీత క్లాన్ లోకి వీళ్ళందరూ స్విచ్ అయ్యారు. సో సీత క్లాన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో వెన్ కంపేర్ టు నిఖిల్ కి లాగి పెట్టి గోమ్ మీద కొట్టినట్టు అయిపోయేంత సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ ఎవరు కూడా తన క్లాన్ లోకి రావడానికి ఇష్టపడలే. ఆబ్వియస్లీ 3 సార్లు చీఫ్ అయ్యాడు అంటే సక్సెస్ఫుల్ గా హిట్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా తన బిహేవియర్ అంతా సోనియా చుట్టూరు, పృథ్వీ చుట్టూరు ఉంటుందని అందరూ ఫీల్ అయ్యి అందరూ సీత క్లాన్ లోకి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత వచ్చిన ప్రోమోలో ఏంటంటే, సో ఐ మీన్ ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి ఈ సీజన్ లో, ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేదు అన్నాడు. సో వాళ్ళతో మీకు పోటీ ఉంటుంది అంటే, దాన్ని బట్టి ఇంకా హౌస్ మేట్స్ అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు వస్తారు మనల్ని ఎలిమినేట్ చేసేస్తారేమో, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో, 2 వస్తారేమో, ఇంకో లేదా 4 ఎలిమినేషన్స్ ఉంటాయి అలా అని చెప్పి వాళ్ళు చాలా క్యాల్కులేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ని ఆపడం కూడా వీళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో కొన్ని టాస్క్లు పెడతారు. సో పెట్టిన టాస్కుల్లో వీళ్ళు గెలిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆగిపోతాయి, గెలవకపోతే ఎంట్రీలు వస్తాయి అనమాట. సో అలా పెట్టడం జరిగింది. సో అలా పెట్టడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు అందరూ సీరియస్ గా, ఇప్పుడు దాకా కొట్టుకున్న వాళ్ళందరూ కూడా సీరియస్ గా అందరూ ఒకటైపోయి గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా సపరేట్ గా కాంతారా అండ్ శక్తి టీమ్ అని చెప్పేసి ఇలా 2 క్లాన్స్ పెట్టడం, దాని 2 ఇరు సభ్యుల మధ్య కాంపిటీషన్ పెడుతూ ఎవరు ఎక్కువ చేశారో అని చెప్పి వాళ్ళ ట్యాగ్స్ పెట్టి ఆ వైల్డ్ కార్డ్స్ ట్యాగ్స్ తీసేయాలన్నమాట. సో లాస్ట్ లో మనకి ప్రోమోలో ఏం చూపించారంటే, సో పృథ్వీ సోనియా తోటి వీళ్ళతోటి చెప్తూ ఏంటంటే, నేను యష్మిని ఎందుకు పంపించానంటే యష్మి అన్నిట్లో 100% ఇస్తుంది, కాకపోతే మన క్లాన్ లోకి ఎందుకు వచ్చిందంటే మన ఫ్లాస్ ఏంటన్నది నెట్టడానికి వచ్చింది అని చెప్పేలోపు యష్మి వచ్చింది. సో ఆపేశాడు అనమాట నిఖిల్. మొత్తానికి యష్మికి నిఖిల్ భయపడుతున్నాడు. సోనియా కూడా ఏం ముద్రిచ్చేస్తుందా అని చెప్పేసి యష్మి చూడడానికి అయితే వెళ్ళింది. యష్మి స్ట్రాటజికల్ గా ఆడుతుంది ఫర్ ద ఫస్ట్ టైం. చూద్దాం, ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఫస్ట్ 2 రోజులున్న యష్మి కన్నా ఇప్పుడు యష్మి చాలా బాగా ఆడుతుంది. సో ఇది ప్రోమో అనాలిసిస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ promos కోసం అండ్ మోర్ అప్డేట్స్ కోసం, మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది అంకమ్మా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా